హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను ₹1 ఖర్చు లేకుండా సూది దారంతో పని లేకుండా ఈ మ్యాట్ అయితే తయారు చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే అయిపోతుంది. ఒక్కసారి అయితే మ్యాట్ అయితే తయారు చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను ఒక పాతది చీర అయితే తీసుకొని ఇంకా కట్ చేస్తున్నాను. పీసులు ఉన్న దాన్ని అయితే కట్ చేసి ఒక 4 లైన్స్ అయితే చిన్నగా కట్ చేశాను. వీటిని అయితే మనం 4 అయితే కట్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే 5 అయినా కానీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ ఇంకొకటి శారీ అయితే తీసుకొని ఇదే కట్ చేసుకున్న శారీ అయితే తీసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని దాన్ని మనకు సరిపోయే అన్ని అయితే కట్ చేసుకోవాలి. నేనైతే 6 కట్ చేసుకున్నాను. టేప్ కొలతలతో అయితే 6 ఇంచులు 7 ఇంచులు అయితే కట్ చేసుకోవాలి. నేనే కొలతలు లేకుండా చూసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను. కరెక్ట్ సైజులో కావాలనుకుంటే మనం టేప్ కొలతలతో అయితే తీసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే టేప్ యూజ్ చేయలేదు ఇందులోనైతే. కావాలనుకున్న వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే 6 పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా తీసేసుకొని 3 అయితే జడాలిన విధంగా అయితే ఫస్ట్ మనం ముడేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఇలా ముడి వేసిన తర్వాత మనం జడ ఎలా అల్లుతామో అలాగైతే అల్లాలి. ఇంకా మొత్తం పీసెస్ మొత్తం అయిపోయేంత వరకు సేమ్ జడ ఎలా అల్లుతామో అలాగే అల్లాలి. మనం అల్లేటప్పుడు ఇంకా క్లాత్ అయిపోయేసరికి మనం అయిపోయిన దగ్గరల్లా క్లాత్ని యాడ్ చేసుకొని దాన్ని ముడి వేసుకొని అయితే అల్లుకుంటూ రావాలి. మనం ఇక్కడ అల్లేటప్పుడు పీస్ లెంత్ ఎక్కువగా ఉంటే ఇక్కడ సైడ్ ఏమో మనకి కుచ్చులు చిక్కులుగా పడుతుంది. కానీ దాన్ని తీసేసుకొని మనం నీట్గా అల్లుకోవాలి. ఇలా అయితే చిక్కులు పడుతుంది. నీట్గా తీసుకొని అయితే మళ్ళీ మనం జడ ఎలా అల్లుతామో అలా అయితే అల్లుకోవాలి. మనం కట్ చేసుకున్న పీస్ ఎంత ఎక్కువగా ఉంటే అంత పెద్దగా వస్తుంది మ్యాట్ అయితే. మనం ఎక్కువగా అయితే అల్లుకొని పెట్టుకోవాలి. లాస్ట్ వరకు ఇలా అయితే అల్లాలి. ఇంకా అల్లిన తర్వాత మొత్తం ఇలాగైతే వస్తుంది అంతా. ఇంకా అల్లడం అయితే పూర్తయిపోయింది. మొత్తం ఇంతైతే అయ్యింది నాకైతే. ఇలా అయిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసుకున్న పీసులు ఉంటాయి కదా, అవి అయితే తీసుకొని ఇలా ముడైతే వేసుకుంటూ రావాలి. రౌండ్ చుట్టుకుంటూ ఇలా అయితే ముడి వేయాలి. వీటిని ఇలా ముడి వేసుకుంటూ రావాలి. ఫస్ట్ అయితే మనం ముడి వేయాలి, తర్వాత ఇంకా అవసరం లేదు. ఇంకా దాంతోపాటు చుడుతూ వస్తే అయిపోతుంది. నేనైతే 5 పీసెస్ అయితే చేశాను, కానీ నాకైతే క్లాత్ అనేది తక్కువైంది. మళ్ళీ దానిని ముడి వేసి మిగతా క్లాత్తో అయితే ఇలా కడుతూ వచ్చాను. గ్యాప్ ఏమీ లేకుండా మనం దగ్గరికి అయితే చుట్టుకుంటూ రావాలి. అలా అయితే నీట్గా వస్తుంది. గ్యాప్ అసలు ఉండనివ్వకూడదు. మనం గ్యాప్ లేకుండా చుట్టడం వల్ల ఇదైతే బాగా ఫిట్గా అయితే వస్తుంది. గ్యాప్ పెడితే అది మనం తీసేటప్పుడైతే అంత పోతుంది. అయితే కట్ చేసిన పీసులు అయితే కొంచెం తక్కువ అయిపోయాయి. మళ్ళీ కట్ చేసుకొని ఇంకా యాడ్ చేసుకొని వీటిని అయితే కట్టి మళ్ళీ కడుతున్నాను. లాస్ట్లో మనం జడ అల్లిన తర్వాత ఉన్న పీస్ని అయితే ఒక్కటైతే మిగిలిపోయింది. నాకైతే దాన్ని కట్ చేసి ఇంకా ఇలా అయితే కడుతున్నాను. 2 పీసుల్లాగా ఉంటే కింద కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే ఒక పీస్ నందు కొద్దిగా బలంగా లాగి అయితే వాటిని ముడి వేయాలి. అలా అయితే ఉంటుంది. మళ్ళీ మనం వాడేటప్పుడు అయితే పోతుంది. లేదంటే ఫైనల్గా మ్యాట్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇంకా అంతే మ్యాట్ రెడీ చేయడం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ మ్యాట్ ఎలాగొచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.